ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా షేక్ ముజిబుర్ రెహమాన్, ఖలీదా జియా పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఒకరు బంగ్లాకు తొలి అధ్యక్షుడైతే మరొకరు మాజీ ప్రధాని ఖలీదా జియా. ఇంతకీ వీరిద్దరి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ప్రస్తుత గొడవలతో వారికి సంబంధం ఏంటి? బంగ్లాదేశ్కు మొదటి అధ్యక్షుడు షేక్ ముజిబుర్ రెహమాన్. తన రాజకీయ జీవితంలో షేక్ ముజిబుర్ రెహమాన్ ఏప్రిల్ 1971 నుంచి తన అకాల మరణం వరకు బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా సేవలందించారు. అవిభక్త పాకిస్తాన్లో 1970 సార్వత్రిక ఎన్నికల్లో షేక్ ముజిబుర్ ఆధ్వర్యంలోని అవామీ లీగ్ పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత తూర్పు పాకిస్తాన్ అని పిలువబడే దానిలో దాదాపు అన్ని స్థానాలను గెలుచుకుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా మారింది. అనంతరం బంగ్లాదేశ్లో ఒకే పార్టీ వ్యవస్థను స్థాపించడానికి ముందు మొదటి ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించారు ముజిబుర్ రెహమాన్. అనంతరం జనవరి 1975లో అధ్యక్షుడయ్యారు. అయితే అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే షేక్ ముజిబుర్ రెహమాన్ను అతని భార్య మరియు 3 కుమారులతో పాటు సైనికుల బృందం హత్య చేసింది. హత్య అనంతరం ఆ సమయంలో వాణిజ్య మంత్రిగా పనిచేస్తున్న కోండాకర్ మొస్తాక్ అహ్మద్ అధికారాన్ని స్వాధీనం చేసుకొని తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా ప్రకటించుకున్నారు. అతను ఆగస్టు 15, 1975 నుంచి నవంబర్ 6, 1975 వరకు ఈ పదవిలో కొనసాగారు. అనంతరం నవంబర్ 3న ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఖలీద్ ముషారఫ్ నిర్వహించినటువంటి తిరుగుబాటులో అతను పదవీచ్యుతుడయ్యాడు. ఇక ముషారఫ్ ప్రత్యర్థి తిరుగుబాటుదారుల చేతిలో హత్యకు గురయ్యాడు. అనంతరం తిరుగుబాటు చేసినటువంటి జనరల్ జియావుర్ రెహమాన్ చివరికి నవంబర్ 7న అధికారాన్ని చేపట్టారు. ఆ తర్వాత బంగ్లాదేశ్లో అనేక రాజకీయ మార్పులు సంభవించాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్లో అశాంతి నెలకొంది. ప్రధాని షేక్ హసీనా దేశం వదిలి వెళ్లిపోయారు. దాంతో ఆ బంగ్లా మాజీ ప్రధాని ప్రతిపక్ష నేత ఖలీదా జియాను జైలు నుంచి విడుదల చేశారు. ఖలీదా జియాను వెంటనే రిలీజ్ చేయాలని దేశ అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ ఆదేశించారు. ఇక షహబుద్దీన్ నేతృత్వంలో జరిగినటువంటి మీటింగ్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ చీఫ్ జియాను రిలీజ్ చేయాలని ఏకపక్ష నిర్ణయం తీసుకున్నట్టు అధ్యక్ష మీడియా కార్యాలయం తెలిపింది. ప్రస్తుతం 78 ఏళ్ల ఖలీదా జియా ఆరోగ్యం క్షీణించింది. ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక బేగం ఖలీదా జియా 15 ఆగస్టు 1947న అవిభాజ్య భారత్లోని పశ్చిమ బెంగాల్లో జన్మించారు. ఆమె భర్త లెఫ్టినెంట్ జనరల్ జియావుల్ రెహమాన్ అత్యంత క్రూరమైన మిలిటరీ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. 1977 నుంచి 1981 వరకు బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన హత్యకు గురవడంతో ఆమె రాజకీయ ప్రస్థానం మొదలైంది. అప్పటి నుంచి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధినేతగా కొనసాగుతూ వస్తున్నారు. అటు 1991లో బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు ఖలీదా జియా. అప్పట్లో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉండేది. అలాంటి విపత్కర పరిస్థితుల నుంచి దేశాన్ని గట్టెక్కించేందుకు సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. 1996లో రెండోసారి గెలిచినప్పటికీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రతిపక్షాలు ఎన్నికల్ని బాయ్కాట్ చేశాయి. దాంతో ఆమె ప్రభుత్వం కేవలం 12 రోజులకి కుప్పకూలింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ గెలిచింది. షేక్ హసీనా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత జియా బేగం మళ్లీ రెండోసారి ప్రధానిగా ఎన్నికయ్యారు. 2001 నుంచి 2006 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత అవినీతి కేసులో అరెస్ట్ అయ్యారు. విదేశీ విరాళాల కేసులో 2018లో ఆమెకు 17 ఏళ్ల జైలు శిక్ష పడింది. దాంతో ఎన్నికల్లో పోటీకి అనర్హురాలిగా మారారు. ప్రస్తుతం షేక్ హసీనా దేశం వీడిపోవడం, ఖలీదా జియా జైలు నుంచి బయటకు రావడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.